హలో అందరికీ. ఇప్పుడైతే వేసవికాలం వచ్చింది కదా! చాలామంది చల్లగా కూల్‌గా డ్రింకులు, ఐస్ క్రీమ్‌లు, జ్యూసెస్ తాగాలనుకుంటారు కదా! దాని బదులుగా ఇవి మైండ్‌కి ఫ్రెష్‌గా ఎనర్జీని, శక్తిని, బలాన్ని ఇస్తాయండి. రాగి మాల్టు మీరు తాగే ఉంటారు కదా! రాగి మాల్ట్ అనుకుంటే మేమైతే అంబలి అంటామండి. రాగి అంబలి అండి. ఇదండి చాలా బావుంటుంది. ఎనర్జీ, ఆరోగ్యంగా ఉంటారండి. మరి ఎలా చేశాననేది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ ఒక గిన్నె తీసుకొనండి. ఈ బౌల్‌లోనికి నేను ఒక కప్పు చోడిపిండండి. అదేనండి మేము చోడిపిండి అంటాము. దీనికి రాగి పిండండి. ఈ రాగి పిండి వేసుకోవాలి ఒక కప్పు. నేను 2 కప్పులు వాటర్ అనేది వేసుకోను. అదే కప్పుతోని ఫస్ట్ ఒక కప్పు వేసుకొని మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి నేను చూపించిన విధంగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ మీరు జల్లించుకోవాలనుకుంటే జల్లించుకోవచ్చు. నేనైతే ఈ పిండిని జల్లించుకోను. ఏవైనా డస్ట్ లాంటివి ఉంటే పోతాయండి. పురుగులు లాంటివి ఉన్నాయి. ఇలా నేను జల్లించుకోను పిండిని. ఇప్పుడు ఇంకో కప్పు వాటర్ అనేది మనం వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకున్నాం కదా! ఇలా కలుపుకున్నాము. చూడండి ఒక కప్పు వాటర్ వేసినందుకు కూడా కలలేదు. ఇప్పుడు రెండో కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాం కదండీ! ఇప్పుడు చూడండి బాగా కలిసింది కదా! ఇప్పుడు మనం మూత పెట్టుకొని 2 రోజులు నానబెట్టుకోవాలండి. ఈరోజు నైట్ అయితే నేను చేస్తున్నాను. రేపు నైట్‌కి కూడా ఇలాగ ఉంచి మార్నింగ్‌కి వేసుకుంటే చాలా బావుంటుందండి. పులుస్తుంది. చూడండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు మూత తీసి చూసాం కదా! చాలా బాగా పులిసింది కదా! ఇప్పుడేంటే మనము వాటర్‌ని మరిగించుకోవాలండి. ఇలాగ నేనైతే ఒక గిన్నెతోని వాటర్ అనేది ఇలా మరిగించుకొని మూత అనేది పెట్టాను. ఇది ఇంకా మరుగుతుందండి. బాగా మరగాలి. మరుగులొచ్చినంత వరకు మరగాలి. అప్పుడైతేనే మనం రాగిలాగా చేసుకోవచ్చు రాగి మాల్టు. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇలా మరిగినప్పుడు మనము అది వేసుకోవాలండి. ఇలా తళతళ మరుగుతున్నప్పుడు ఆ రాగి పిండి అనేది ఇలా వేసుకోవాలి. నేనైతే ఫుల్‌గా ఉన్నాయి కదా వాటరు, సగం వాటర్ ముందు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. లేకపోతే కొంచెము చిక్కబడనివ్వచ్చండి. లూజ్‌గా అవుతది. నీరుగా అలాగ అవ్వకుండా ఉండడానికని కొంచెం వాటర్ అనేది పక్కకు తీసుకోను. ఇలా వేసుకుంటూ గరిటె కింద పెట్టుకుంటూ అది వేసినప్పుడు మనం కలుపుకోవాలండి. అప్పుడైతే మొత్తం కలుస్తుంది. లేకపోతే అక్కడే ఉండలాగా ఉండిపోతుందండి. ఇలా కలుపుకోవాలి. అలాగైతేనే దగ్గర పడుతుంది. కొంచెం ఉంచుకోవాలండి. మనం కలుపుకొని పిండిలోనే కొంచెం ఉంచుకొని మళ్ళీ ఇంకో పిండి కలుపుకొని మరస్ట్ చేసుకోవచ్చండి. అది మాత్రము 2 రోజులు నానబెట్టాలండి. ఫస్ట్ నానబెట్టినప్పుడు మాత్రం 2 డేస్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మాత్రం అవసరం లేదండి. ఒక్కరోజు అయితేనే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందులోనే కొంచెం పిండి ఉంచుకుంటాం కదా! ఆ పిండిని మళ్ళీ ఇంకో కొంచెం పిండి కలుపుకొని నెక్స్ట్ డేకి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూడండి దగ్గర పడింది కదా! ఆ టైంలో కొంచెం వాటర్ అనేది మనం వేసుకొని దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి వేడి వేడిగా రాగి మాల్ట్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.